హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్ మదీనాగూడలోని వైశాలి నగర్కి వచ్చాం. వైశాలి నగర్లో ఉంటున్న అదే అండి పద్మిని గారి ఇంటికి వచ్చేసాం. సో క్రితం ఎపిసోడ్లో పద్మిని గారు వారి మిద్దె తోటలోని కొంత భాగాన్ని మాకు పరిచయం చేశారు. ఈనాటి ఎపిసోడ్లో ఆ మిగిలిన భాగాన్ని కూడా వారితో మాట్లాడుతూ పరిచయం చేసుకుందాం. ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమా. సో అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఇవి పెంటాస్ అంటారండి, ఇవి ఫ్లవర్స్. ఫ్లవర్ దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇవన్నీ అవే. ఇవన్నీ నేను ఒకసారి ఒక మొక్క తెస్తే స్టెమ్స్ తో ప్రాపగేట్ చేసింది. ఇవన్నీ ఇది అన్ని ఇట్లా బాటిల్స్ లో స్టెమ్స్ తో పెట్టేసి. ఓకే, ఇట్లా చిన్న కూల్ డ్రింక్ బాటిల్ ఈ స్టెమ్ అంటే మధ్యలో కట్ చేసి పెట్టేసారు. ఇది ఇలా ఇక్కడ చిన్నది ఇలా కట్ చేసి పెట్టేసినా వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మన ఏదైతే ఇక్కడ ఎడ్ చేసి పెట్టినా వస్తుంది. ఈ పైన పార్ట్ ఇదిగో ఇక్కడ ఇది చిన్నది కట్ చేసి పెట్టినా వస్తుంది. అది అదే మనం సీజన్ లో విత్తనాలు ఎలా వేసుకుంటాం, ఆ సీజన్ అప్పుడే స్టెమ్స్ కూడా గ్రో అవుతాయి. ఎప్పుడు పెట్టాలండి ఇది? ఇది ఇది ఏంటంటే వర్షాకాలం అప్పుడు, వర్షాలు పడే టైం అప్పుడు, లేదంటే చలికాలము ఈజీగా ప్రొపగేట్ అవుతుంది. సో ఇది పెంటాస్. ఇదిలో ఇది వైట్ ఉందండి, ఇదే వైట్ గా మారుతుంది? లేదు, ఇది వేరే కలర్, ఇది పింక్, ఇది డబల్ కలర్. ఇది పింక్ అండ్ ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క దానికి ఇలా ఫుల్ గా వచ్చేస్తుంది. ఇలా డబల్ కలర్ ఇది. దీంట్లోనే ఇది పర్పుల్. పర్పుల్ రెడ్ కూడా ఉంది, అక్కడ ఉంది. సో ఇటు పక్కన ఇవి రెండండి, ఇవి వచ్చి బెగోనియా ప్లాంట్స్ అండి. ఇవి కూడా నేను నర్సరీ మేళాలో సీడ్లింగ్స్ తెచ్చా. నాకు మెయిన్ ఏంటంటే సీడ్స్ తో పెంచడం, లేదంటే ప్రొపగేషన్. అలా చిన్న మొక్కల నుంచి మొక్క పెంచాలనేది ముందు దాని ఫ్లవర్స్ ఫ్రూట్స్ కన్నా కూడా నేను మొక్క పెరుగుతుంటే ఎంజాయ్ చేస్తాను. మన చేత్తో పెట్టింది పెరుగుతుంది అట్లా. సో అంటే మీరు నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడు చాలా మంది దీనికి ఫ్లవర్ ఉండాలి, అలాగే ఫ్రూట్ కూడా ఉండాలి, అట్లా చూసుకొని తెచ్చుకుంటూ ఉంటారు. చూసి తెస్తారు. ఇప్పుడు నేను ఫ్లవర్స్ తెచ్చినా కూడా అవి స్టెమ్స్ తో వస్తాయని నాకు తెలిస్తే నేను స్టెమ్స్ తో ప్రొపగేట్ చేస్తాను. మీ చేతులతో అది పెరుగుతూ ఉన్నప్పుడు నాకు అది ఇష్టం అనమాట. అది పెంచడానికి ట్రై చేస్తా. సీడ్స్ తో వస్తాయంటే నేను మొక్కలు మామూలుగా 30 రూపీస్ 40 రూపీస్ సీజనల్స్ ఉన్నా కూడా నేను సీడ్స్ కొనుక్కొని ఆ సీజన్ వచ్చేటప్పుడు సీడ్స్ వేసుకొని పెంచుతా. సీజనల్స్ కూడా ఇప్పుడు గజానియా సీజనల్ అట్లాంటివి ఉంటాయి కదా, జర్బేరా కూడా నేను సీడ్స్తో పెంచాను. అవునా? అక్కడ ఉన్నాయి. చాలా మంది అంటే స్టెమ్ తోటి వచ్చేస్తుంది, లేకుంటే సాప్లింగ్స్ తెచ్చేసుకుంటూ తెస్తారు. కానీ సీడ్స్ అవకాశం ఉంటే కానీ సీడ్స్ తోటి వస్తుంది అంటే సీడ్స్ తోనే పెంచుతాను. వెజిటేబుల్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని సీడ్సేనండి. నేను ఎక్కడ సీడ్లింగ్స్ తెచ్చి పెట్టడం కానీ, నార్ తెచ్చి తీసుకురావటం కానీ. నార్ తెస్తే ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, వాళ్ళు కెమికల్స్ వేసి పెంచుతారు. అది మళ్ళీ మనం తెచ్చి ఆర్గానిక్ గా పెంచుకోవాలి. అది మన ఇంట్లో మన మట్టిలో కొన్ని అక్కడ తెచ్చినవి మనకి సర్వైవ్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు మనం మన ఇంటికి కావాల్సినవి అయినా ఒక 10 మొక్కలను 12 మొక్కలను వంగ మొక్కలను అట్లా తెస్తాము. వాటిల్లో 2-3 పోయినా కూడా మనకు సరిపోవు అన్నట్లు. అదే సీడ్స్ వేసుకున్నాం అనుకోండి, సీడ్స్ వేసుకుంటే మనకు కావాల్సినన్ని ఎన్ని కావాలితే అన్ని పెట్టుకుంటాం. మిగతా ఎవరికన్నా షేర్ చేయటం, లేకపోతే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన వాటిల్లో కూడా 2-3 ఒకవేళ పోయినా కూడా మన దగ్గర స్పేర్ ఉంటాయి, వెంటనే మనం చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అవి నారు వేసుకొనే చేసుకుంటాం. అవి ఇంకోటి ఏంటంటే అవి మన గార్డెన్స్ ఆయిల్లోనే పెరుగుతాయి కాబట్టి సీడ్స్ వేసినప్పుడు వాటికి వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండవు, బయట నుండి వచ్చే ప్రాబ్లమ్స్ ఉండవండి. మళ్ళీ ఇంకోటి చిన్న మొక్కలు బయట నుంచి తీసుకొస్తే ఆ ఎన్వైరన్మెంట్ నుంచి కొత్త ఎన్వైరన్మెంట్ తీసుకొచ్చిన షాక్ ఉంటుంది. అట్లా షాక్ అయ్యేది అట్లా ఉండకుండా ఉంటుంది. మనం పెట్టినవి కూడా చాలా వరకు అసలు సర్వైవ్ అవుతాయి, పోవు. ఇట్లా ఇప్పుడు బయట నుంచి కొంతమంది నర్సరీ నుంచి తెచ్చుకుంటారు కదండి. నర్సరీ నుంచి మొక్క తెచ్చుకున్నప్పుడు చాలా మంది మీరు ఇప్పుడు అన్నట్టుగానే తీసుకురాగానే దాన్ని డైరెక్ట్ వాటర్ పోసేసి దాన్ని రీపోర్ట్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల షాక్ గురవుతుంది, మళ్ళీ మొక్క సర్వైవ్ అవ్వదు అంటారు. దాని ప్రాసెస్ ఏం చేయాలండి? అది మనం మొక్క తెచ్చుకున్నప్పుడు
వాటిల్ని మన గార్డెన్ వెదర్ సరిపోతుందా లేదా అనేది టెస్ట్ చేయడానికి తెచ్చి మన గార్డెన్లో పెడతాం. పెట్టడం అంటే డైరెక్ట్గా పాట్లో చేంజ్ చేయకూడదు, జస్ట్ అది తెచ్చి మన గార్డెన్లో అలా పెడతాం ఒక సైడ్కి. అది కూడా గార్డెన్ మొక్కలకి దూరంగా పెట్టాలండి, దగ్గరగా మరి పెట్టకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే నర్సరీ పాట్ తీసుకొచ్చేసి అలా పాట్లో పెట్టేస్తారు, మొక్కల పాట్స్లో అట్లా. ఎందుకంటే ఆ నర్సరీ పాట్ ఉన్న మట్టిలో వేరేవి ఉండొచ్చు, నెమటోడ్స్ లాంటివి, లేకపోతే స్నేయిల్స్, ఇవి ఇలాంటివి కూడా ఉంటాయి, నత్తలని ఇట్లాంటివి ఉంటాయి. అవి మళ్ళీ మన గార్డెన్లోకి వచ్చినాయి అంటే అవి అసలు కంట్రోల్ అవ్వవు అనమాట. నెమటోడ్స్ కంట్రోల్ చేయటం అసలు అసాధ్యం అని చెప్పాలండి నెమటోడ్స్ వస్తే. అందుకని ఏం చేయాలంటే ప్రికాషన్స్ ముందు తెచ్చిన దాన్ని అలా ఉంచాలి, ఒక 5-6 రోజులు ప్లేట్స్లో అట్లా పెట్టేసి ఉంచి వాటికి వాటర్ ఇస్తా. వాటిని బతికినాయి అవి బాగానే ఉన్నాయి అంటే ఒక 1 వీక్ తర్వాత వాటిని చేంజ్ చేసేటప్పుడు కూడా అసలు నర్సరీ మట్టి తీసేయాలి చెప్పాలంటే. చాలా వరకు దాదాపు తీసేసి అది మనం మొక్క ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మన సాయిల్లో దానికి మళ్ళీ ఏంటంటే ట్రైకోడర్మా, సూడోమోనాస్ లాంటివి కలుపుకొని మట్టిలో అవి పెట్టుకుంటే మనకి ఆ సాయిల్ నుంచి వచ్చే డిసీజెస్ రాకుండా ఉంటాయి, ఇది మన మట్టిలో చేరకుండా ఉంటాయి అన్నమాట. ఆ మట్టి తీసేసిన దాన్ని మనం పడేయక్కర్లేదు, దాన్ని ఏం చేయాలంటే సన్ డ్రై చేయాలి, బాగా సన్ డ్రై చేయాలి. సన్ డ్రై చేసి పెట్టేసుకొని దాంట్లో మళ్ళీ మనం ట్రైకోడర్మా, సూడోమోనాస్ లాంటివి యాడ్ చేసుకొని ఫంగిసైడ్స్ అన్నమాట, అవి పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ రూట్ డిసీజెస్ నుంచి అవి ప్రివెంట్ చేస్తాయి మొక్కని. అందుకని వాటిల్ని యాడ్ చేసుకొని వేరే మొక్కలు పెట్టుకోవచ్చు మనం. కాకపోతే మనం నర్సరీ నుంచి తెచ్చిన యాస్టీజ్ మొక్కని దాన్ని అలాగా మనం మొక్కల్లో పెట్టకూడదు. చాలా మంది చేస్తూ ఉంటారు, అందుకే తేంగానే మాకు ఎందుకో మాకు సర్వే అవ్వలే, నర్సరీలో వేస్ట్ ఉన్నాయి మొక్కలు అని అనుకుంటూ ఉంటారు. కానీ దాని ప్రాసెస్ ఇలా చేస్తే కనుక సర్వైవ్ అవుతాయి. సూపర్ అండి, నైస్. సో అటు పక్కనండి ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి, ఇది షుగర్కి వాడతారు. యాక్చువల్గా మా ఇంట్లో ఎవరికి లేదు, నేను జస్ట్ షోగా పెట్టాను. సో ఇన్సులిన్ ప్లాంట్ ఇది ఎట్లా ప్రాపగేట్ చేస్తాం? ఇది కూడా స్టెమ్మేనండి. అది అసలు ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది, వచ్చిందంటే చాలా వైల్డ్గా పెరుగుతుంది. దీనికి ఫ్లవర్స్ లాగా కూడా వస్తాయి అప్పుడప్పుడు. సో స్టెమ్ ఇన్ ద సెన్స్ లైక్ కింద కట్ చేసుకొని తీసుకోవడమేనండి. ఇది జస్ట్ ఈ స్టెమ్ ఇలా పెట్టేసినా వచ్చేస్తుంది, ఇంత చిన్నది పెట్టినా. దీనికి వాటర్ ఎలా ఉండాలంటే రెగ్యులర్గా అవసరం లేదండి, 2-3 డేస్కి ఒకసారి వేస్తే సరిపోతుంది. ఇది పెద్ద పాట్ కాబట్టి నేను ఒక 2-3 డేస్ 3-4 డేస్కి అట్లాగా వేసుకుంటాను. ఇది సాంగ్ ఆఫ్ ఇండియా అంటారండి. ఇది క్రోటన్, మామూలుగా ఇండోర్ వెరైటీ అనమాట. ఇండోర్స్ అంటే ఇక అచ్చంగా ఇండోర్లో పెట్టకూడదు, కొంచెం సన్లైట్ లైట్గా తగలాలి, అట్లా పెరుగుతుంది. ఇది క్రోటన్లో ఒక వెరైటీ. ఇవన్నీ దాదాపు 7-8 ఇయర్స్ నేను ఇక్కడ పైన గార్డెన్స్ స్టార్ట్ చేసినప్పుడు తెచ్చిన మొక్కలు ఇవి. సో ఇవన్నీ కూడా మనం స్టెమ్ తోటి ప్రాపగేట్ చేయండి, చాలా ఈజీగా చేయొచ్చండి. ఇది స్టెమ్ తో వస్తుంది, ఇది స్టెమ్ తో వస్తుంది, ఇది ఆల్రెడీ చాలా బాగుంది. యాక్చువల్లీ నేను అంటే చూసుండొచ్చు, బట్ ఇలా పెద్దగా ఉండడం వల్ల స్ప్రింకిల్ చేసిన చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తా ఉంది. అది హ్యాంగింగ్ కాదు కదా, హ్యాంగింగ్ కాదు, బుషీగా వస్తుంది. హ్యాంగింగ్ లో బాగుంటుంది, మొత్తం కవర్ అయిపోతే అసలు మీకు ఈ పాట్ కనబడకుండా. ఫ్లవర్స్ లాగా వస్తాయి? ఏం రావండి, జస్ట్ లీవ్స్. ఇది కూడా స్టెమ్ తో ప్రాపర్. బేబీ టీయర్స్, చిన్న పిల్లల టీయర్స్ చిన్న అలానే ఉంటుంది అది కూడా. ఓకే ఫైన్. ఇటండి ఇది ఫిలోడెండ్రమ్ లో ఒక వెరైటీ. సో ఇది మీరు రెడీ చేశారు? ఇది అవునండి, ఇది నేను రెడీ చేసాను. ఎందుకంటే బయట మనం చూస్తూ ఉంటే అవి కొనుక్కుంటూ ఉంటాం మాయిశ్చర్, బట్ దాన్ని ఇలా కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది కొబ్బరి తాడు కరెంట్ పైప్ కి చుట్టేసి దీనికి ఇలా సో మనం బయట ఇంతకుముందు మొక్కలలో ఎప్పుడైనా చూస్తే ఒకటి పెద్దగా ఇలా ఉండి దానికి మొత్తం ఉంటుంది. ఏంటంటే మొక్కలు ఏదైతే క్రీపర్స్ ఉంటాయో వాటికి అంటుకొని ఉన్నప్పుడు దానికి మాయిశ్చర్ ఉంటుంది. సో అది మన ఇంట్లో కూడా
ఇలా కొబ్బరి అది ఉంటుంది కదా తాడు, దానికి ఇలా కట్టి కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అది చాలా వరకు నేను ఇంట్లో మనం చేసుకోగలిగే అంటే చేసుకోవడానికి ట్రై చేస్తా. అది మన వల్ల కాదంటే వదిలేస్తా, కానీ కొనుక్కొచ్చుకోవడం మాక్సిమం ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. అది ఎట్లా వచ్చినా కూడా మన ఇంట్లో నేను చేసుకుంది కదా అని అనిపిస్తుంది కదా. లేదు, పర్ఫెక్ట్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే అదే, కాకపోతే పైన కొద్దిగా ఏదన్నా ఇది వదిలిపెట్టేసరికి గ్యాప్ అనుకున్నాను. అదే దాంట్లో వాళ్ళు ఇంకొంచెం ఒత్తుగా లోపల కొబ్బరి పీచు ఉంటుంది కదా, అది చుట్టి పైన ఈ తాడు చుడతారు. అందుకని అది కొంచెం లావుగా కనిపిస్తుంది. ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే అది మళ్ళీ ఊడిపోకుండా దానికి నెట్ లాగా పెట్టేస్తారు అన్నమాట. ఇప్పుడు మన ఉల్లిపాయలకి వచ్చే నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ తగిలిచ్చేసి ఆ నెట్ పెడతారు అన్నమాట. అది కదలకుండా ఉంటుంది. ఇవి మనం ఇంట్లో చేసుకునేలాగైతే ఎంత హైట్ అయినా చేసుకోవచ్చు ఇంట్లో, మనం ఎంత కావాలంటే అంత. ఇది డ్రెస్సినాలో ఒక వెరైటీ. ఇవన్నీ డ్రెస్సినా. ఇది పీస్ లిల్లీ అండి. ఇది పీస్ లిల్లీ. ఇది ఫ్లవర్ యాక్చువల్గా వైట్ కలర్ వస్తుంది. ఇది ఇక్కడ బడ్ వస్తుంది. ఇలా వైట్ కలర్ వచ్చి తర్వాత ఇలా గ్రీన్ అయిపోతుంది. అట్లా ఉంటుంది. ఇది ఫ్లవర్ వచ్చి దాదాపు 1 month పైన అవుతుంది. ఇది ఇండోర్ లో ఇలా తీసుకెళ్లి పెట్టుకోవచ్చు ఫ్లవర్ ఉన్నప్పుడు. ఇది ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్. పీస్ లిల్లీ. ఇది మనం నాసా కూడా అప్రూవ్ చేసింది. పీస్ లిల్లీ ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్. దీన్ని ఎట్లా ప్రాపగేట్ చేసేది? దీనికి పక్కన పిలకలు వస్తాయండి, దాన్ని మనం సపరేట్ చేసి వేరే దాంట్లో వేసుకోవచ్చు. పక్కన ఇట్లా వచ్చేస్తాయి, సక్కర్స్ లాగా వస్తాయి సైడ్స్. వాటిని మనం అది పాట్ చేంజ్ చేసినప్పుడు వాటిని సపరేట్ చేసి వేరే దాంట్లో వేసుకుంటే వచ్చేస్తాయి. చిన్న చిన్న పిలకల్లాగా వస్తాయి. వాటిని ఎట్లా పూర్తిగా మొత్తానికి పెట్టకూడదు కదండి, కొద్దిగా ఇంత మొత్తానికంటే రూట్స్ లోపలికి వెళ్ళేలాగే పెట్టాలండి. ఇప్పుడు ఇది ఎక్కడ వరకు రూట్స్ లోపలికి వెళ్ళిపోయినా అక్కడ వరకు పెట్టేసేయాలి. అక్కడ వరకు పెడితే సరిపోతుంది, కొత్త లీవ్స్ వస్తాయి. ఇక్కడ బుద్ధుని పెట్టుకున్నారు కాస్త. అది ఓల్డ్ అయిపోయింది చాలా, దాదాపు 7-8 years అవుతుంది అది తీసుకొని కూడా. ఇది అరికా పాము తెలిసింది కదా. ఇదేమో బేబీ సన్ రోజు. దీనికి ఫ్లవర్స్ వస్తాయి. ఇది సక్యులెంట్ వెరైటీయే. దీనికి ఇది ఎట్లా అంటే సన్ఫ్లవర్ లాగా చిన్నగా ఇలా విచ్చి ఉంటుంది, పింక్ కలర్. ఇది ఫ్లవర్స్ ప్రెసెంట్ లేవు. పెద్ద వచ్చేస్తుందండి, కింద దాకా వచ్చేస్తుందండి వదిలేస్తే. నేను ఇంకా అప్పుడప్పుడు మధ్యలో కట్ చేస్తూ ఉంటా. ఇది స్పైడర్ ప్లాంట్ అండి. ఇది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది స్పైడర్ ప్లాంట్స్. ఇది ప్రోపగేషన్ చాలా ఈజీ. ఈ పఫ్స్ పెట్టేస్తే ఇది దాదాపు 4-5 ఉన్నాయి దీంట్లో. ఇది ఒకటి పెట్టేస్తే ఇది వాటర్లో కూడా గ్రో అవుతుంది. ఇది ఈ రూట్స్ వాటర్లో తగిలేలా పెట్టేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు, గ్లాస్లో బాటిల్లో అట్లాగా పెరుగుతుంది. సో ఇక్కడ కొన్ని హ్యాంగింగ్స్ పెట్టారు, ఇంట్లో రెడీ చేశారండి ఇవన్నీ? ఇవన్నీ స్టెమ్స్ తో రెడీ చేసినాయండి. ఇవి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా 5 liters అవి, వాటిలో కింద పార్ట్స్ ఏమో మామూలుగా పాట్స్ లాగా, ఇది పై పార్ట్ హ్యాంగింగ్స్. కింద పార్ట్ ఎట్లాగో దేనికో వాడితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం గార్డెనింగ్ అంటే ఓన్లీ తొట్లే అవసరం లేదు, ఇంట్లో ఉన్న వేస్టేజ్ తొట్లే వాడుకోవచ్చు. సో ఇక్కడ హ్యాంగ్ చేసేసారు అవన్నీ హ్యాంగింగ్. సో వీటి పెయింటింగ్ మీరు చేశారు? లేదండి, అవి ఆల్రెడీ ఆన్లైన్ లో అలాగే చేసినాయి. సో ఇదేంటి మొత్తం వాటికి హ్యాంగ్ చేసి ఇట్లా హ్యాంగింగ్స్ పెట్టారా వీటికి, లేకుంటే అట్లానేం లేదా? అట్లా అనేం లేదు, ఏవైనా పెట్టుకోవచ్చు. నేను క్రోటన్స్ వేసాను అంటే అవి పైకి ఇలా పెట్టుకున్నా మన లో మెయింటెనెన్స్ కాబట్టి క్రోటన్స్ అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందని. దాంట్లో ఇదివరకు రకరకాలు ఉండే, అవి దాదాపు 5 years పాట్స్ అన్ని రస్ట్ వచ్చేసి అట్లా ఉన్నాయి. ఇది దురంతా ప్లాంట్ అండి. ఇది ఫ్లవర్స్ వస్తాయి, బంచెస్ లో వస్తాయి, పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. దురంతా ఇది పెట్టి 3 months అవుతుంది. ఇది ఆన్లైన్ లో తెప్పించుకున్న ప్లాంట్, ఫ్లవర్ ప్లాంట్ అంతే. ఇది పెట్రియా అని, ఇది కూడా అంతే, పర్పుల్ కలర్ బంచెస్ వస్తాయి. ఇది క్రీపర్, పెట్రియా ఫ్లవర్ క్రీపర్. ఇది లెమన్ గ్రాస్ అండి. ఇది మనం గ్రీన్ టీ అట్లా చేసుకోవచ్చు. లెమన్ గ్రాస్. ఇది ఇలాచి. లెమన్ గ్రాస్ ఇప్పుడు
రఫ్ ఉంటుంది చాలా రిమండర్స్. సో ఇది కూడా ఎట్లా ప్రాపగేట్ చేస్తారు? ఇది దానికి పక్కన అన్ని స్టెమ్స్ లాగా అట్లా ఉంటాయి, అవి పఫ్స్ లాగా పక్కన అంతా వచ్చేస్తాయి పిలకలు. ఒక పిలక చిన్నది తీసుకొచ్చి పెట్టినా కూడా బాగా అసలు వైల్డ్ గ్రోయింగ్ అనమాట ఇది. దీనికి దోమలు కూడా రావంటారు కదండి? అవును, దోమలు రావంటారు. ఇంకోటి ఈ లెమన్ గ్రాస్ దోమలు రావంటారు, మరి ఇంట్లో పెట్టుకోవచ్చండి ఇది? ఇంట్లో సర్వైవ్ అవ్వదండి, దానికి కొంచెం ఎండ ఉండాలి, కొంచెం ఏంటంటే అవుట్డోర్ ఏరియా లాగా ఉండాలి, గాలి అది తగలాలి. సో ఇంట్లో ఉండదు? ఇంట్లో రాదు, కాకపోతే బాల్కనీలో అయితే పెట్టుకోవచ్చు. బాల్కనీలో దోమలు ఎక్కువగా ఉంటాయి కదా, బాల్కనీలో అవుట్డోర్ ఏరియాస్ లో పెట్టుకుంటే 1 hour 2 hours ఎండ వస్తుంది కాబట్టి బాల్కనీకి సరిపోతుంది. ఇవంతా రెయిన్ లిల్లీస్ అండి. రెయిన్ లిల్లీస్ లో 3-4 వెరైటీస్ ఉన్నాయి, ఇవి 3, ఇంకొక 2 ఉన్నాయి అక్కడ. ఇది ఇలాచీ ప్లాంట్, వైల్డ్ గా పెరిగేసింది. ఇది యాక్చువల్ గా 3 years 4 years కో వచ్చింది ఫ్రూట్స్ అన్నారు. నేను ఇది చిన్న పిలక నాకు ఫ్రెండ్ ఇస్తే పెట్టా, ఇది కొన్నది కాదు. చిన్న పిలక సైడ్ ఇవి ఉన్నాయి కదా, ఇలాంటి వాటిలో ఒకటి చిన్నది ఇస్తే ఫస్ట్ గ్రో బ్యాగ్ లో పెట్టా. అది అసలు 2-3 months కే బాగా పుషిలాగా వచ్చేసింది. ఇది సరిపోదేమోలే అని ఇంకా పెద్ద దాంట్లో మార్చి ఇంకా బాగా పెరిగిపోయింది. ఇది పెట్టి 1.5 year అవుతుంది. దీనికి ఎప్పుడు 3 years కి వస్తుందండి? 3 years కి వస్తుందని చెప్పారు, చూడాలి. కొంతమంది 6 years. కింద కాదు, కింద నుంచి ఇది సేమ్ లీఫ్, సేమ్ స్మెల్ ఇలాచీ స్మెల్ వస్తుంది దీనికి. సేమ్ స్మెల్ లాగే ఉంటది, కానీ దాన్ని థాయ్ జింజర్ అని ఇంకొక వెరైటీ ఉంటది. కానీ థాయ్ జింజర్ కి మీకు ఇలాచీకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే దాని ఫ్లవర్స్ వల్ల తెలుస్తుంది. ఇలాచీకి ఫ్లవర్స్ ఇక్కడ ఈ చిగురు దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, చిన్న స్టెమ్ లాగా ఇలా వచ్చి ఫ్లవర్స్ వచ్చి కాయలు అవుతాయి. అది థాయ్ జింజర్కి వచ్చి కింద నుంచి స్టాక్ వస్తుంది, ఫ్లవర్స్ బంచ్ స్టాక్ కింద నుంచి వస్తుంది. అక్కడ మీకు అర్థమైపోతుంది థాయ్ జింజర్ ఏంటి. థాయ్ జింజర్ కూడా యూస్ఫుల్లే, అది మనం టీలో అట్లా వాడుకోవచ్చు. జింజర్ ఎలా వాడుకుంటాం అది మనం, కాకపోతే అందరూ మోసపోయాం అనుకుంటారు. చాలా వరకు నర్సరీస్లో థాయ్ జింజర్నే అమ్మేస్తున్నారు ఇలాచీ అని. మనకి కరెక్ట్గా తెచ్చుకోవాలి అంటే ఇవి మనకి కేరళ ఆన్లైన్ ఉంటాయండి, వాళ్ళైతే కరెక్ట్గా పంపిస్తారు వాళ్ళు. ఎందుకంటే స్పైస్ ప్లాంట్స్ వాళ్ళు పెంచుతారు కాబట్టి వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఉంటాయి. మనం ఇక్కడ లోకల్లో తీసుకోవాలంటే వాళ్ళు మోసపోతాం. చాలా మంది చెప్పారు మేము ఇలాచీ పెట్టా 3 years పడుతుంది అంటే 3 years పెట్టేసి అది వచ్చేసరికి మర్చిపోతాం. ఇది ఫ్లవర్ వచ్చేదాకా దాన్ని మనం ఇలాచీ అనే భ్రమలోనే ఉంటాము. ఫ్లవర్ వస్తే కానీ కదా మనకు తెలుస్తుంది దాని ఏంటి అనే డిఫరెన్స్ ఏంటనేది. చాలా మందికి డిఫరెన్స్ కూడా తెలియదండి ఎట్లా ఏంటి అనేది, ఇలాచీ అనే అనుకుంటుంటారు. చూడాలి, ఇది నాకైనా అంటే ఫ్రెండ్ ఇచ్చింది కాబట్టి నాకైనా హోప్ లేదు, చూద్దాం. సరే, ఈ ఆకులు అయితే బాగా యూస్ఫుల్. ఆకులు మనం వేసుకుంటే ఇలాచీ స్మెల్ వస్తుంది టీలో వేసుకున్నా. ఇవి ఈ లెమన్ గ్రాసు, ఇలాచీ ఆకులు, మళ్ళీ పుదీనా కలిపి గ్రీన్ టీ లాగా మనమే ప్రిపేర్ చేసుకోవాలి. బయట గ్రీన్ టీ లీవ్స్ వేయకుండా మనమే వేసుకొని కొంచెం లెమన్ వేసుకొని. బ్లూ టీ కూడా చేస్తారు. బ్లూ టీ అది అపరాజిత ఫ్లవర్స్, శంకు పువ్వులు చేస్తారు, అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇదండి ఈనాటి మన పెరటి రుచుల కార్యక్రమం. మరి ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు బాయ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.